హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం భారత రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణ గురించి నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఈ వీడియోలో 97వ రాజ్యాంగ సవరణ చట్టం, అదేవిధంగా 98వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేర్చుకుందాం. నేను ప్రతి వీడియోలో మీకు ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి ఆర్టికల్, అదేవిధంగా ఈ రాజ్యాంగ సవరణ అనేది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉందో అనేది రిపీట్ చేస్తూ చెప్తున్నాను. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ విన్న వాళ్ళకైతే ఇది చూడగానే మీకు స్ట్రైక్ అయిపోవాలి. సో భారత రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదండి? ఆర్టికల్ 368. అదే భాగం అంటే ఇది ఏమంటారు, ఇది భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి వివరణ ఏ భాగంలో ఉంది అంటే 20వ భాగంలో ఉంది. సో ఆర్టికల్ వచ్చేసి 368, పార్ట్ అంటే 20వ భాగం. సో ఈ వీడియోలో మనం 97వ రాజ్యాంగ సవరణ చట్టం, అదేవిధంగా 98వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేర్చుకుందాం. ముందుగా 97వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 97వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఏంటంటే సింపుల్ గా ఇది సహకార సంఘాల గురించి సంబంధించింది. సహకార సంఘాలు అంటే కోఆపరేటివ్ సొసైటీస్. ఈ చట్టం ద్వారా 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలకి, కోఆపరేటివ్ సొసైటీస్ కి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అండి? 97వ రాజ్యాంగ సవరణ ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలకి రాజ్యాంగపరంగా రక్షణను కల్పించారు. ఈ 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించినటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 19. ఏ ఆర్టికల్ ని సవరించారండి? ఆర్టికల్ 19. నూతనంగా చేర్చినటువంటి ఆర్టికల్ ఏదండి? ఆర్టికల్ 43B. ఆర్టికల్ 43B. అదేవిధంగా నూతనంగా ఒక పార్ట్ ని చేర్చారు రాజ్యాంగంలో. ఆ పార్ట్ వచ్చేసి పార్ట్ 9B అనే పార్ట్ ను చేర్చారు. సో మనకి ఈ సహకార సంఘాలు అనేవి రాష్ట్ర జాబితాలో స్టేట్ లిస్ట్ లో ఉంటాయి. ఈ స్టేట్ లిస్ట్ లో ఎన్నో ఎంట్రీలు ఉంటాయంటే, సో మనకి ఎంట్రీస్ ఉంటాయి స్టేట్ లిస్ట్ లో, యూనియన్ లిస్ట్ లో, అదేవిధంగా ఉమ్మడి జాబితాలో. ఈ సహకార సంఘాలు అనేవి ఏ జాబితాలో ఉన్నాయండి? రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. ఎన్నో ఎంట్రీ? 32 ఎంట్రీలో ఉన్నాయి. అదేవిధంగా బహుళ రాష్ట్ర సహకార సంఘాలు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చేసి యూనియన్ జాబితాలో ఉన్నాయి. ఎంట్రీ వచ్చేసి 44. ఈ రెండు పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర జాబితాలోనేమో ఎంట్రీ నెంబర్ 32, ఉమ్మడి జాబితాలోనేమో బహుళ రాష్ట్ర సహకార సంఘాలు ఎంట్రీ నెంబర్ 44 లో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఎంట్రీస్ కూడా మనకు ప్రీవియస్ లో అడగడం జరిగింది. మనం ఇప్పుడు ఆర్టికల్ 19 ని సవరించారన్న కదా, అది చూద్దాం. ఈ ఆర్టికల్ 19 ఏం తెలియజేస్తుందండి? ఇది ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛను తెలియజేస్తుంది. సో దీన్ని మనకి సవరించి ఆర్టికల్ 19(1)(c)లో యాక్చువల్ గా ఏముంటుందంటే, యూనియన్లను, సంఘాలను ఏర్పాటు చేసుకునేది మనకి ప్రాథమిక హక్కు అని ఉంటుంది. దీనిలో సహకార సంఘాలు అనే పదాన్ని చేర్చారు. ఆర్టికల్ 19(1)(c)లో ఏమని చేర్చారండి? సహకార సంఘాల స్థాపన మానవుల యొక్క, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. నెక్స్ట్ 43B ఆర్టికల్. ఈ 43B ఆర్టికల్ అనేది ఏంటండి? ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో ఇది రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉంది, ఆదేశిక సూత్రాల్లో. ఇందులో సహకార సంఘాల ఏర్పాటు, వాటి నియంత్రణ, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు, గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చొరవ తీసుకోవాలని, కృషి చేయాలని ఇందులో ఉంచడం జరిగింది. ఈ ఆర్టికల్ 43Bలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ మనకి పార్ట్ 9Bని యాడ్ చేశారని చెప్పాను కదా, 9Bని. సో ఇందులో ఏముందంటే, ఈ సహకార సంఘాలని, కోఆపరేటివ్ సొసైటీస్ ని ఈ పార్ట్ 9Bలో చేర్చడం జరిగింది. పార్ట్ 9Bలో. సో పార్ట్ 9లో ఏముంటుందంటే మీకు ఐడియా ఉందా? పార్ట్ 9లో గ్రామ పంచాయతీల గురించి ఉంటుంది. అదే పార్ట్ 9Aలో మనకి మున్సిపాలిటీల గురించి ఉంటుంది. ఈ పార్ట్ 9Bని నూతనంగా చేర్చారు 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. చేర్చి అందులో సహకార సంఘాలను యాడ్ చేయడం జరిగింది. దీనిలో ఈ పార్ట్ 9Bలో సహకార సంఘాలను చేర్చారు కదా, ఇందులో ఆర్టికల్ 243ZH నుండి ఆర్టికల్ 243ZT వరకు పొందుపరిచారు. ఈ ఆర్టికల్ 243ZH నుండి ఆర్టికల్ 243ZT వరకు ఇవి ఏం తెలియజేస్తాయంటే, సహకార సంఘాల గురించి తెలియజేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో సవరించిన ఆర్టికల్, నూతనంగా యాడ్ చేసిన ఆర్టికల్, అదేవిధంగా నూతనంగా యాడ్ చేసినటువంటి పార్ట్ 9B, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 98వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 98వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది అంతగా ఇంపార్టెంట్ కాదు, బట్ నేర్చుకోవడానికి ఒక ఐడియా కోసం నేను చెప్పడం జరుగుతుంది. ఇది హైదరాబాద్ కర్ణాటక రీజన్ కి సంబంధించింది. సో నూతనంగా ఏ ఆర్టికల్ చేర్చారంటే, ఈ 98వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 371J అనే ఆర్టికల్ ని చేర్చారు. దీని ప్రకారం హైదరాబాద్ కర్ణాటక రీజియన్ ఏదైతే ఉంటుందో అందులో అభివృద్ధి కార్యక్రమాల కోసం గవర్నర్ కు
పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయి. సో గవర్నర్ ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఈ 98వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేయడం జరిగింది. ఆర్టికల్ 371J. సో ఇదంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ నేను చెప్పాలి కాబట్టి కొంచెం డిస్కస్ చేస్తున్నాను. సో ఈ 371లో మనకి రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు కదా, అందులో చేరుస్తారు. అందులో భాగంగా మనకు ఆర్టికల్ 371Dలో రిజర్వేషన్లకు సంబంధించి ఉంటుంది మన తెలంగాణకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా ఆర్టికల్ 371E ప్రకారం మన HCU ఉంటుంది కదండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అది చేర్చడం జరిగింది. ఇదండి 97వ రాజ్యాంగ సవరణ చట్టం, అదేవిధంగా 98వ రాజ్యాంగ సవరణ చట్టం సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VR Edu Creators. Thank you.